హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మహాశివరాత్రి కదా, అందుకని శివాలయానికి వెళ్ళాము. ఇక్కడ దగ్గరలో గోవాడ తిరునాళ్ళ, తప్పకొండ, కల్లేపిల్లి, ఇంకా మోపిదేవి ఉన్నాయి. మేమైతే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గరలో సంగం గుడి ఉంది, సంగమేశ్వర స్వామి గుడి. అక్కడికి వెళ్ళాము. మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తాము ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా దగ్గరగా ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో. ఇంకా నాయనమ్మ వాళ్ళ ఊర్లో కూడా శివాలయంకి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా గుడి, అది మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో గుడి. మేము బయలుదేరేసరికి రాత్రి 8 అయింది. ఇంకా మొత్తము గుళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా నాయనమ్మ వాళ్ళ ఊర్లో కోలాటం అవన్నీ కూడా చేశారు. కాళ్ళు చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి కాసేపు ఆ కోలాటం అవన్నీ చూసాము. చాలామంది వచ్చారు. గుడిని కూడా బాగా డెకరేట్ చేశారు. సభలు అవన్నీ చాలా బాగున్నాయి. మిల్కీ గాడ్ అయితే వాటిని నుంచొని చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొని వచ్చాము. ప్రసాదంలో గుగ్గిళ్ళు, ఇంకా సేమియా కేసరి, పులిహోర పెట్టారు. ఇంకా అలా దర్శనం చేసుకొని కోలాటం చూసి ఒక 1 అవర్ అయిపోయింది. దాని తర్వాత సంగమేశ్వర స్వామి గుడికి వచ్చాము. నాయనమ్మ వాళ్ళ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది. ఇంకా మేము వచ్చేసరికి కళ్యాణం చేస్తున్నారు. కరెక్ట్ టైంకి భలే వచ్చాము. కరెక్ట్గా తలంబ్రాలు పోసే టైంకి వచ్చాము. ఇంకా గుడి దగ్గర అక్షింతలు తీసుకున్నాము, దండం పెట్టుకున్నాము. కళ్యాణం అయితే కన్నుల పండగలాగుంది, చాలా బాగుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మైండ్ కూడా చాలా రిలాక్స్ అయింది. ఆ కళ్యాణం చేస్తున్నప్పుడు తీసిన గ్లింప్సెస్ ఇవన్నీ మీరు కూడా చూసేయండి. హారతి ఇచ్చారు. ఇంకా కళ్యాణం అయిపోయింది. దాని తర్వాత మేము ఇంకా సంగమేశ్వర స్వామికి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభానికి కూడా దండం పెట్టుకున్నాము. ఈ సంగమేశ్వర స్వామి గుడి పక్కనే ఇంకో గుడి కూడా ఉంటుంది, పార్వతీదేవి గుడి. అక్కడ కూడా వెళ్ళాము. డబల్ అయితే చాలా బాగా వచ్చినాయి. చాలా పెద్ద పెద్దవి కూడా చేశారు. పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి. సాడ్ థింగ్ ఏంటంటే మేము రాక ఒక 10 మినిట్స్ ముందు అలా ప్రభ ఒకటి పడిపోయింది, పెద్ద ప్రభ. అక్కడ ఒక గుంట ఉంది, రోడ్డు పల్లంగా లేదు, అన్ఈక్వల్గా ఉంది సైడ్. దానికి తోడు అలా స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది, దానివల్ల ప్రభ పడిపోయింది. లక్కీ థింగ్ ఏంటంటే ఎవరికి ఏం దెబ్బలేం తగలలేదు, కాకపోతే ఆ ప్రభ పడిపోయింది. ఇంకా మేము గుడి నుంచి బయటికి వెళ్ళేసరికి అక్కడ క్రేన్తో తీస్తున్నారు పడిపోయిన ప్రభని, పొలాల్లోకి పడిపోయింది. బయటకు వచ్చాక ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ అక్కడ దగ్గరికి వెళ్ళాము. మిల్కీ అయితే లేజర్ లైట్ టాయ్ కొనుక్కున్నాడు. ఇంకా చైన్స్ ఏమన్నా, కీ చైన్స్ ఏమన్నా ఉంటాయేమోనని చూడడానికి వెళ్ళాము అక్కడికి. వినాయకుడిది కీ చైన్ అది ఒకటి కొనుక్కున్నాను.
మేము ఎక్కడికెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కుంటాము ఆ ట్రిప్ గుర్తుగా. ఇంకా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అవి కూడా చాలా స్టాల్స్ పెట్టారు. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము బ్లాక్ ఫారెస్ట్ ఒకటి. చుట్టూ బండిలు తిప్పుతారు కదా! అలా చేసాము. ఇంకా దర్శనం అయితే చాలా జరిగింది.